ఆ ద్వారపాలకులిద్దరూ నవరత్నాలు పొదిగిన బంగారు కంకణాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాలి అందెలు ధరించి ఉన్నారు. ఇంపైన సువాసనలతో గండు తుమ్మెదలను ఆకర్షించే మేలిజాతి పూలదండలను వక్షస్థలాలపై అలంకరించుకొని ఉన్నారు. గదలు పట్టుకొని చతుర్భుజాలతో ఉత్సాహంతో ఒరకలు వేస్తున్నారు. వారి కళ్ళు రోషాగ్నితో ఎగబడి ఉన్నాయి. వారి ఫాలభాగాలు ముడిపడ్డ కనుబొమలతో వంకరలు తిరిగి ఉన్నాయి. వారి హస్తాలలో పేము బెత్తాలు కదులుతున్నాయి. ఆ విధంగా వారిద్దరూ ముకుందుని శుద్ధాంతమందిరం ముందు నిలబడి ఉన్నారు. వృద్ధులే కూడా సనకాది యోగులు శుద్ధమైన మనస్సు కలవారే. ధీరత పంచాబ్జముల కుమారకులై కనబడుచు మనమున శంకంగూరక చతురాత్మకుల నివారిత గమనమున డాయవచ్చిన నెదురన్. చతురమతులైన ఆ సనకాదులు 5 ఏండ్ల బాలురవలె కనిపిస్తూ అనుమానించకుండా నిరాటంకంగా ఆ ద్వారపాలకులను సమీపించారు. శ్రీలలనేశ్వర దర్శనలాలసులయ్యేగు బుధలలాముల అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతింబోవకుండ కుటిలాత్మకులై. శ్రీనాథుని దర్శించాలనే ఆసక్తితో వెళ్తున్న ఆ యోగులను దుష్ట స్వభావం కల ఆ ద్వారపాలకులు కుటల బుద్ధితో ప్రతికూల వాక్కులతో పోకుండా అడ్డగించారు. వారించిన వారలు బృందారకులిక్షించుచుండ దారుణ పటురోషారుని తంబకులై రొదవారించుచువారు అచటి వారును వినగన్. అలా అడ్డగించగా ఆ సనకాది యోగులు కోపంతో ఎరుపెక్కిన కన్నులు కలవారే. దేవతలు చూస్తుండగా కలకలాన్ని వారిస్తూ అక్కడున్న వారంతా వింటూ ఉండగా ఇట్లనిరి ఇలా అన్నారు. పరమునంతు భక్త పరిపాలు సుహృత్తము విష్ణునీశ్వరేశ్వరు భజింపగోరి అనివారణ నిందరుదేర నిచ్చలున్ భరితముదాత్ములై కొలు అవాయక తద్భజనాంతరాయ తత్పరమతి మాకు నిప్పుడరి పడ్డ దురాత్ముల నేడు కంటిరే. పరాత్పరుడు, అనంతుడు, భక్తజన పాలకుడు, దీనబంధువు, ప్రియతముడు, సర్వేశ్వరుడు అయిన విష్ణువును సేవించడానికి మేము ఎప్పుడూ నిరాటంకంగా ఇక్కడికి వస్తూ సంతోషంగా అతనిని ఆరాధిస్తూ ఉంటాము. అటువంటి మమ్ములను అడ్డగించి మా సేవకు ఆటంకం కలిగించిన ఈ దుర్మార్గులను మీరు చూచారు గదా అని మరియు సనక సనందనాదులు జయ విజయులను చూచి ఇట్లనిరి. మీ మనంబుల స్వామి హితార్థం వై నిష్కవటవర్తనులమైన మా బోటుల గుహ వృత్తింగల ఇతర జనంబులు భగవత్ సదనంబు ప్రవేశింతురోయను శంకం చేసి కొందరం ప్రవేశింపంచేయుటయు కొందర వారించుటయు దౌవారిక స్వభావం వని వారింపతలంచితేని ప్రశాంత దివ్యమంగళ విగ్రహుండును గత విగ్రహుండును భగవంతుండును విశ్వగర్భుండును నైన ఈశ్వరుండు ప్రాప్యంబును ప్రాపకంబును ప్రాప్తియునను భేదశూన్యుండుగావున మహాకాశంబునందు ఘటపటాద్యాకాశంబులు వేరులేక ఏకం వైతోచు చందంబున విద్వాంసులగు వారం మహాత్ముని సకలాత్మ భేదరహితునింగా పొడగందురు. అదియునుగాక లోకంబునందు రాజులు సాపరాధులైన కింకర జనంబులనాజ్ఞాపించు సందంబున ఈశ్వరుండు దండించు నోయను భయంబునంజేసి వారించితిమని తలంచితిరేని భూసుర వేషధారులమైన మాకును వైకుంఠనాయకుండైన సర్వేశ్వరునకును భేదంబు లేకుండుటంజేసి శంకసేయంబని లేదు. ఇట్లగుట ఎరింగి మందబుద్ధులరై మమ్ము వారించిన అనుచిత కర్ములకు మీరలు మదీయ శాపార్హులగుదురుగావున భూలోకంబురం కామక్రోధలోభంబులను శత్రువులు బాధింపం బుట్టుడండని పలికిన.
3-5-2-4 ఇలా పలికి సనక సనందనాదులు ద్వారపాలకులైన జయ విజయులను చూచి ఇలా అన్నారు: మీరు మనస్సులలో మీ స్వామి మేలు కోరుకునేవారే మోసగాళ్లైన ఇతరులు భగవంతుని మందిరంలోకి ప్రవేశిస్తారేమో అనే అనుమానంతో కొందరిని రానివ్వడం, కొందరిని అడ్డగించడం ద్వారపాలకుల ధర్మంగా భావించి కపటం లేని మమ్మల్ని అడ్డగించారు. ప్రశాంతము, దివ్యము, శుభకరము అయిన ఆకారం కలిగినవాడు, ఎవరితోనూ విరోధం లేనివాడు, సమస్త విశ్వం తనలో ఇమిడి ఉన్నవాడు అయిన భగవంతుడు ప్రాప్యం, ప్రాపకం, ప్రాప్తి అనే భేదాలు లేనివాడు కనుక మహాకాశంలో ఘటాకాశం, పటాకాశం వేరు వేరుగా కాక లీనమై ఉన్నట్లు తోచే విధంగా విద్వాంసులు ఆ మహాత్ముని అందరిలోనూ ఆత్మరూపంలో అభేదంగా దర్శిస్తారు. అంతేకాక లోకంలో రాజులు దోషులైన సేవకులను దండించినట్లు భగవంతుడు మిమ్మల్ని దండిస్తాడేమో అనే భయంతో మమ్మల్ని అడ్డగించామని భావించారేమో. భూసురులమైన మాకు వైకుంఠాధిపతి అయిన భగవంతునికి భేదం లేదు కనుక అనుమానించవలసిన పని లేదు. ఇది తెలిసి కూడా మందబుద్ధులై మమ్మల్ని అడ్డగించి చేయరాని పనిచేసి మా శాపానికి అర్హులయ్యారు. కావున కామక్రోధలోభాలనే శత్రుగుణాలతో అరిషడ్వర్గాలు కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం భూలోకంలో పుట్టండి. వారలు విని తమ మనముల భూరిస్ఫుట చండకాండ పూగంబులచే వారింపరాని భూసుర దారుణ వాక్యముల కులికి తల్లడపడుచున్. ఆ ద్వారపాలకులు పదునైన దారుణ బాణాలతో కూడా వారింపరాని వారి మాటలు విని ఉలిక్కిపడి తల్లడిల్లారు. పరితాపంబును బొందుచు సరసిజలోచనుని భటులు సనకాది మునీశ్వరుల పదాంబుజములకు కరమర్థిన్ మ్రొక్కి నిటల ఘటితాంజలులై. ఆ విష్ణుభటులు పరితాపం పొంది సనకాది మునుల పాదాలకు భక్తితో మ్రొక్కి నుదుట చేతులు జోడించి ఇట్లనిరి ఇలా అన్నారు: వరయోగీశ్వరులారా, మమ్ము మది నొవ్వన్మీరలిట్లన్న నిష్ఠుర వాక్యంబులకింక మా మనములన్ శోకింపగారాదు. నిష్ఠుర వాక్యంబులకింక మా మనములన్ శోకింపగారాదు. సత్పురుష శ్రేణి పరాభవించిన వృథాభూతాత్ములన్ మమ్ము మా దురితం వింతకు తెచ్చే మీద శుభముందు కొందుమే మరయన్. ఓ యోగీశ్వరులారా, మా మనస్సులు నొచ్చుకొనే విధంగా మీరన్న కఠిన వాక్యాలకు మేము దుఃఖించడం లేదు. వ్యర్థ జీవనులమై సత్పురుషులను అవమానించిన మా పాపమే మాకీ గతి పట్టించింది. ఇక భవిష్యత్తులో శుభం చేకూర్చుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. అది ఎట్లంటిరే? అది ఎలాగంటే, మీ కరుణావలోకన సమేతులుగా మముజేయ చిత్తముల్ దూకొనెనేని మా చనవు త్రోయకైదగు లోభమోహముల్ గైకొని పుట్టుచోట నవకంజదళాక్షుని నామ విస్మృతింబై కొనకుండ దాననే శుభంబగు మీది మదీయ జన్మముల్. మమ్మల్ని కరుణించాలనే సంకల్పం మీ మనసుల్లో ఉంటే ఈ మాత్రం దయచేయండి. అదేమంటే మేము లోభమోహాలతో పుట్టిన చోట శ్రీహరి నామాన్ని మరువకుండా ఉండేటట్లు అనుగ్రహించండి. అందువల్ల తర్వాతి జన్మాలలో మాకు శుభం కలుగుతుంది. అను సమయంబున తృతీయ స్కంధము శ్రీహరి దర్శనంబు జయ విజయులు ఇలా అంటున్న సమయంలో హరి సర్వేశుడనంతుడా కలకలం బాలించి, హరి సర్వేశుడనంతుడా కలకలం బాలించి, పద్మాలయ సరసాలాప వినోద
సౌఖ్యరచనల్ సాలించి శుద్ధాంత మందిర మాణిక్య సుదేహళుల్ గడచి ఏతెంచం ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభనకరుండై మానితాకారుడై. అందరికీ ప్రభువైనవాడు అంతములేనివాడు అయిన హరి ఆ కలకలాన్ని విని లక్ష్మీదేవితో సరస సల్లాపాలు చేస్తూ వినోదించడాన్ని చాలించి ఆశ్రయించిన వారి కష్టాలను పోగొట్టేవాడే, శాశ్వత వైభవంతో శుభాలను కలిగించేవాడే అంతఃపురం యొక్క మాణిక్యాలు పొదిగిన మందిర ద్వారాలను దాటి మాననీయ స్వరూపంతో వచ్చాడు. మరియును ఇంకా శరనిధి కన్యకామణియు సంభ్రమమొప్పగా తోడరా మనోహర నిజలీలమై పరమహంస మునీశ్వర వంద్యపాద పంకరుహములన్ వినూత్నమణి కాంచన నూపుర మంజుఘోషముల్ వరుస జలంగనార్య జనవంద్యుడు యోగి జనైక సేవ్యుడై. లక్ష్మీదేవి కూడా తొట్రుపాటు కలిగనదై వెంటరాగా పరమహంసలైన మునీశ్వరులు నమస్కరించే తమ పాదపద్మాలకున్న క్రొత్త మణులు పొదిగిన బంగారు అందెలు అడుగడుగుకు మనోహరమైన శబ్దాలు చేస్తుండగా శ్రీహరి మహానుభావుల చేత నమస్కరింపబడేవాడే, యోగుల చేత సేవింపబడేవాడే శ్రీహరి వచ్చాడు. కరమణి హేమ కంకణ నికాయ జుణంకృతులుల్లసిల్ల అచ్చరలిడు హంసపక్ష సితచామర గంధవహోచ్చరత్ సుధాకర రుచిరాతపత్ర సుభగ ప్రవిలంబిత హరవల్లరీ సరసగళత్తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. అప్సరసలు తమ చేతులకున్న మణులు పొదిగిన బంగారు కంకణాలు గల్లుగల్లున మ్రోగుతుండగా హంసరెక్కల వంటి తెల్లని వింజామరలను వీస్తున్నారు. ఆ వింజామరల గాలికి చంద్రబింబంలా వెలుగుతున్న వెల్లగొడుగు అంచులలో వ్రేలాడుతున్న ముత్యాల హారాలు బాగా కదులుతున్నాయి. వాటిమీద నుండి చల్లగా జారిపడుతున్న మంచు బిందువులతో అందాలు చిందే దివ్యమంగళ స్వరూపుడై శ్రీహరి వచ్చాడు. మరియును ఇంకా నిఖిల మునీంద్రవర్ణిత సస్మిత ప్రసన్నానంబుజముచే అలరువాడు విశ్రుత స్నేహార్ద్ర వీక్షణ నిజ భక్త జనగుహాశయుడన తనరువాడు మానిత శ్యామాయ మానవక్షమున అంచిత వైజయంతి రాజిల్లువాడు నతజనావన కృపామృత తరంగితములై భాసిల్లు లోచనాబ్జములవాడు అఖిల యోగీంద్ర జన సేవ్యుడైనవాడు సాధు జనముల రక్షింపచాలువాడు భువన చూడా విభూషణ భూరి మహిమ మించు వైకుంఠపురము భూషించువాడు ఆ శ్రీహరి మునీశ్వరు లందరూ వర్ణించే మందహాస సుందరమైన ప్రసన్న ముఖపద్మంతో అలరేవాడు. విశేషమైన ప్రేమతో చెమ్మగిలిన కన్నులున్న తన భక్తజనుల హృదయాలలో నివసిస్తూ తనరేవాడు. విశాలమైన నల్లని వక్షస్థలంపై వైజయంతి అనే మాలచేత అలంకరింపబడి రాజిల్లేవాడు. నమస్కరించే జనులను రక్షించడంలో దయామృత తరంగాలు పొంగిపొరలే పద్మనేత్రాలు కలవాడు. ఆ విష్ణువు యోగి పుంగవులందరిచేత సేవింపబడేవాడు. సజ్జనులను రక్షించడానికి సమర్థుడైనవాడు.
అత్యంత మహిమాన్వితమై అఖిల లోకాలకు చూడామణి అయిన వైకుంఠపురాన్ని అలంకరించేవాడు. కటి విరాజిత పీత కౌశేయ శాటితో వితత కాంచీ గుణద్యుతి నటింప ఆలంబి కంఠహారావళి ప్రభలతో కౌస్తుభరోచులు క్రందుగొనగా నిజకాంతిజిత తటిద్వ్రజ కర్ణకుండల రుచులు గండద్యుతుల్ ప్రోదిసేయ మహనీయ నవరత్నమయ కిరీట ప్రభా నిచయం బుదిక్కుల నిండ పర్వ వైనతేయాంస విన్యస్త వామహస్త కలిత కేయూరవలయ కంకణములొప్ప నౌ అన్యకరతల భ్రమణీకృతానుమోద సుందరాకార లీలారవిందమర. ఆ శ్రీహరి నడుము చుట్టూ ప్రకాశించే పచ్చని పట్టుపంచెతో బంగారు మొలత్రాడు వెలుగులు వెదజల్లుతున్నది. కంఠం చుట్టూ ఉన్న రత్నహారాల కాంతులు కౌస్తుభమణి కాంతులతో కమ్ముకొంటున్నాయి. మెరుపుతీగలను మించి ప్రకాశించే కర్ణకుండలాల కాంతులు చెక్కిళ్ల కాంతులతో కలిసిపోతున్నాయి. గొప్పనైన నవరత్నాలు పొదిగిన కిరీటం కాంతులు నలుదిక్కులలో వ్యాపిస్తున్నాయి. గరుత్మంతుని మూపుపై ఆనించిన ఎడమ చేతికి భుజకీర్తులు మురుగులు కంకణాలు ముచ్చట గొలుపుతుండగా కుడి అరచేతిలో తిప్పుతున్న అందమైన పద్మం అమరి ఉండగా శ్రీహరి వచ్చాడు. మరియు చరణారవింద మంజు కింజల్క పుంజ ప్రభారంజిత తులసీమరంద బంధుర గంధానుబంధ సుగంధి గంధమహాస్వాద కలిత సేవా తత్పరులై చనుదించు యోగీంద్రులకు మానసానందకారియు బహిఃకరణాంతఃకరణ పరితోష ప్రకీర్ణ రోమాంచ రుచిదాయకంబును ప్రభాపూర్తియుక్తంబును నగు మూర్తితోడ నిజ సౌందర్యవర కళా వినిర్జిత శ్రీరమణీ సౌందర్య భాసమానుండగుచు పాదచార్యై అఖిల విశ్వగురుండైన సర్వేశ్వరుండు వేంచేసే. అప్పుడు ఆ శ్రీహరి పాదపద్మాలలోని కేసరాలవలె తులసి దళాలు వెలుగులు వెదజల్లుతున్నవి. ఆ తులసి దళాలతో మిళితమైన మకరంద సుగంధాలతో చల్లగా మెల్లగా వీచే కమ్మని పిల్లగాలులను ఆస్వాదిస్తూ సేవాభావంతో యోగీంద్రులు ఆయన వెంట నడుస్తున్నారు. ఆ యోగీశ్వరుల మనస్సులకు విష్ణుమూర్తి దివ్యస్వరూపం ఆనందదాయకమై వెలుపలి లోపలి ఇంద్రియాలకు సంతుష్టి కలిగిస్తున్నది. ఆ అనుభవం చేతవారు గగుర్పాటు చెందుతున్నారు. ఇటువంటి పరిపూర్ణ తేజోవంతమైన స్వరూపంతో విష్ణుమూర్తి నడిచి వచ్చాడు. ఆయన ప్రక్కన లక్ష్మీదేవి నడిచి వస్తున్నది. మిక్కిలి శ్రేష్టమైన ఆమె సౌందర్యం విష్ణుమూర్తి సౌందర్యానికి లోబడి అందులో ఒక అంశంగా వెలుగొందుతున్నది. ఆ విధంగా సకల జగత్తులకు ఈశ్వరుడైన విష్ణువు అక్కడికి వచ్చాడు. స్థిర శుభలీలనట్లరుగుదెంచిన ఔవిభు విద్రుమారుణాధర నవ పల్లవ స్ఫురదుదంచిత కుందరు చిస్మితైక సుందర వదనారవిందము విద్రుమారుణాధర నవ పల్లవ స్ఫురదుదంచిత కుందరు చిస్మితైక సుందర వదనారవిందము ముదంబున తప్పక చూచియున్ మునీశ్వరులు నిజాత్మలంతని విజాలక వెండియుదూచిరిములన్. ఆ విధంగా సుస్థిరము శుభకరము అయిన శోభావైభవంతో వచ్చిన ఆ విష్ణుమూర్తి పగడాల పెదవి క్రొంజిగురాకులా ఉంది. స్వామి చిరునవ్వు ఆ చిగురాకుపై విలసిల్లే మల్లెమొగ్గల అందాన్ని అందుకున్నది.
అటువంటి గోవిందుని సుందర ముఖపద్మాన్ని సనక సనందనాదులు ఆనందంగా సందర్శించారు. మనస్సులు తృప్తి చెందక మళ్లీ మళ్లీ మాధవుణ్ణి సందర్శించారు. సునిశిత భక్తి తన్ముఖము చూచిన చూడ్కులు త్రిపలేకయుం కనుగొని రెట్టకేలకు అకల్మష భక్త విధూత ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాస కవాట భేదముల్ వినూత వినూత్న నూపురిత వేదములం మహనీయు పాదముల్. ఆ సనక సనందనాది మునులు అచంచలమైన భక్తితో ఆ శ్రీహరి ముఖాన్ని చూపులు త్రిప్పుకోలేక చూసి చూసి ఎట్టకేలకు చూపులు త్రిప్పుకొని స్వామి పాదాల మీద కేంద్రీకరించారు. ఆ పాదాలు కల్మషము లేని భక్తుల ఖేదాలను పోగొట్టేవి, మునుల మనస్సులకు మోదాన్ని కలిగించేవి, మోక్షమందిరం యొక్క ద్వారాలను తెరిపించేవి, వేదాలను క్రొంగ్రొత్త నూపురాలుగా చేసుకుని పొగడకెక్కినవి. కనీ నఖ పద్మరాగమణికాంతి విభాసిత పాద పద్మముల్ మనములయందు గీల్కొలిపి లబ్ధ మనోరథయుక్తులై పునఃపునరభివందనంబులు విభూతిదలిర్పనొనర్చి యోగ మార్గ నిరత చిత్తులున్ వెదకి కానగలేని మహానుభావునిన్. కోరిక తీరిన ఆ సనక సనందాది మహర్షులు నిరంతరం యోగమార్గాసక్తులైన మహాయోగులు సైతం ఎంత వెదికినా కనిపించని మహానుభావుడైన విష్ణువును కన్నులారా చూశారు. పద్మరాగ మణుల కాంతులతో ప్రకాశించే ఆ భగవంతుని పాదపద్మాలను తమ హృదయాలలో పదెలపరుచుకొని పదే పదే నమస్కారాలు చేశారు. మానసమున నిలిపిరి తధ్యానాస్పదుడైన వాని తత్వజ్ఞులకు కాననగువాని భక్తజనానందకరైకమూర్తినలరిన వానిన్. ధ్యానించేవారికి మాత్రమే వశమయ్యేవాడు, తత్వజ్ఞులకు దర్శనమిచ్చేవాడు, భక్తులైన వారికి బ్రహ్మానందాన్ని ప్రసాదించే స్వరూపం కలవాడు అయిన ఆ పరాత్పరుణ్ణి మునీశ్వరులు తమ మనస్సులలో నిలుపుకున్నారు. మరియు చక్షురింద్రియ గ్రాహ్యంబగు దివ్యమంగళ విగ్రహంబు ధరించియున్న పురుషోత్తముడు దాత్త తేజోనిధింజూచి సనకాదులిట్లని స్తుతించిరి. తృతీయ స్కంధము సనకాదుల హరి స్తుతి. కన్నులకు విందు కావించే దివ్యమంగళ స్వరూపాన్ని ధరించిన ఆ మహానుభావుడు పురుషోత్తముడు అనంత తేజోనిధి అయిన విష్ణువును సనకసనందనాదులు ఇలా సంస్తుతించారు. వనజదళాక్ష భక్తజనవత్సల దేవ భవత్సుతుండు మజ్జనకుడునైన పంకరుహజాతుడు మాకు రహస్యమొప్పజెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మేమనయము చూడగంటిమి కృతార్థులమై తగమంటిమీశ్వరా. పద్మదళాల వంటి నేత్రాలు కలిగినవాడా, భక్తజనులపై వాత్సల్యాన్ని చూపే దేవా, నీ కుమారుడు మాకు జనకుడు అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభో, కృతార్థులమైన మా జన్మ సార్థకమైంది. దేవా, దుర్జనులకు భావింప హృదయ సంగతుడవైయుండియు
కానబడవు. కడగి నీ దివ్యమంగళ విగ్రహంబునజేసి సమంచితాశ్రితులనెల్ల చేకొని సంప్రీత చిత్తులగాజేయు అతిశయ కారుణ్యమతిదనర్చి కమలాక్ష సర్వలోకైకనాయక భవత్సందర్శనాభిలాషానులాప విదిత దృఢ భక్తియోగ ప్రవీణులగుచు అర్థిమై వీతరాగులైనట్టి యోగి జనమన పంకజాత నిషణ్ణమూర్తివని ఎరుంగుదురయ్య నిన్న ఆత్మవిదులు. దేవా, నీవు దుష్టుల హృదయాలలో ఉండి కూడా వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించేవారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తి పరుస్తావు. పద్మనేన సర్వలోకాధపతి, నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్ల, నీ గురించి చెప్పుకొనడం వల్ల సుస్థిరమైన భక్తియోగంలో నిష్ణాతులైన ఆత్మవిధులైన వారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు. యుక్తింతలప భవద్వ్యతిరిక్తములైనట్టి ఇతర దృఢ కర్మంబుల్ ముక్తిదములైన నీ పదభక్తులు తత్కర్మములను పాటింపరిలన్. నీ పాదాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు నీ భక్తికి వ్యతిరేకాలైన ఇతర ముఖ్యమైన కార్యాలు ముక్తినిచ్చేవైన వాటిని పాటింపరు. కావున కీర్తనీయ గత కల్మష మంగళతీర్థ కీర్తి సుశ్రీ విభవ ప్రశస్త సుచరిత్రుడవైన భవత్పదాబ్జ సేవా విమలాంతరంగ బుధవర్గమనర్గళ భంగినన్యమున్ భావమునంతలంచునే కృపాగుణభూషణ పాపశోషణ కృపాగుణభూషణ పాప శోషణ. దయాగుణమే అలంకారంగా గలవాడా, పాపాలను తొలగించేవాడా, పొగడదగనది, దోషాలు లేనిది, శుభగుణాలకు కాణాచియనది, గొప్ప కీర్తి చేత విరాజిల్లేది అయిన పవిత్రమైన చరిత్ర కలవాడవు. నీ పాదపద్మాల సేవచేత నిర్మలమైన మనస్సు కల మహానుభావులు ఇతర విషయాలను భావించరు. పరమ తపోవిధూత భవపాపులమై చరించు మాకు నేడరయ భవత్పదాశ్రితుల కల్గి శపించిన భూరి దుష్కృత స్ఫురణ అసత్పథైక పరిభూతులమై నిజ ధర్మహానిగా నిరయమునొందగా వలసే నేరము వెట్టగా మమ్ము కావవే. అంతులేని తపస్సు చేసి సాంసారిక పాపాలను పోగొట్టుకుని తిరిగే మేము ఈరోజు నీ పాదదాసులపై కోపించి శపించాము. మహాపాపాన్ని కలిగించే చెడు మార్గంలో అడుగుపెట్టి ధర్మహాని చేసి నరకానికి పాత్రులమయ్యాము. మా తప్పు మన్నించి మమ్మల్ని రక్షించు. కరమనురక్తి షట్పదము కమ్ర సుగంధమరంద వాంఛచే తరమిడి శాతకంటక వృతస్ఫుట నవ్యతర ప్రసూన మంజరులనుడాయు పోల్కి
నిభృశంబగు విఘ్నములం జయించి నీ చరణ సరోజముల్ కొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా. నీ చరణ సరోజముల్ కొలువ సమ్మతి వచ్చితిమయ్య కేశవా. కేశవ, తుమ్మెద కుతూహలంతో కమ్మని మకరందం కోసం వాడిముళ్లతో కూడిన కొంగ్రొత్త పూలగుత్తులను సమీపించే విధంగా మిక్కిలి ఆటంకాలను అధిగమించి నీ పాదపద్మాలను ఆరాధించడానికి వచ్చాము. అలరు భవత్పదంబుజయుగర్పితమై పొలు పొందునట్టి ఈ తులసి పవిత్రమైన గతి తోయజనాభ. భవత్కథాసుధా కలితములైన వాక్కులన కల్మషయుక్తిని విన్న కర్ణముల్ విలసిత లీలమై భువి పవిత్రములై విలసిల్లు మాధవా. పద్మనాభ, మాధవ, నీ పాదపద్మాలపై సమర్పింపబడి అందాలు చిందే ఈ తులసి పవిత్రమైనట్లు నీ కథామృతంతో కూడిన మాటలను ఎటువంటి కల్మషం లేకుండా విన్నట్టి మా చెవులు పవిత్రాలై విలసిల్లుతాయి. మహిత యశో విలాస గుణమండన సర్వశరణ్య ఇంద్రియ స్పృహులకు కానరాక అతసీ కుసుమద్యుతి నొప్పుచున్న నీ సహజ శరీరమిప్పుడు భృశంబుగజూచి మదీయ దృక్కులింద కృతార్థతం బొరసే అచ్యుత మృక్యద అచ్యుత మృక్యదమాదరింపవే. మహనీయమైన కీర్తి యొక్క విలాసంచేత ప్రకాశించే సుగుణాలు కలవాడా, అందరికీ ఆశ్రయింపదగినవాడా, అచ్యుత, పంచేంద్రియాలకు లొంగనవారికి కనిపించక నల్లా అవిసె పువ్వుల కాంతితో ఒప్పే నీ సహజ స్వరూపాన్ని ఇప్పుడు మేము సంతృప్తిగా చూసి మా కన్నులు ధన్యతను పొందాయి. నీకు మ్రొక్కిన మమ్మల్ని ఆదరించు. అనిసనకాదులు తత్పద వనజములకు మ్రొక్కి భక్తివశమానసులై వినుతించిన గోవిందుడు మునివరులంచూచి పలికే ముదితాత్ముండై అని ఈ విధంగా సనక సనందనాదులు శ్రీహరి పాదపద్మాలకు మ్రొక్కి భక్తితో పరవశమైన మనస్సు కలవారే విన్నవించారు. గోవిందుడు సంతోషించి ఆ మునీశ్వరులను చూసి ఇలా అన్నాడు. తృతీయ స్కంధము బ్రహ్మణ ప్రశంస. ఈ ఇరువురు జయ విజయాభిధానంబులు గల మదీయ ద్వారపాలకులు. వీరు మిమ్ము కైగునక మదీ ఆజ్ఞాతిక్రమణులై చేసిన అపరాధంబునకు తగిన దండంబు గావించితిరి. అది నాకు అభిమతంబయ్యే. అదీనుగాక భృత్యవర్గంబు సేయు అపరాధంబు స్వామిదియ. కాన ఈ తప్పునకు మాననీయుండనైన నన్ను మన్నించి ప్రసన్నులగుదురుగాక అని వెండియూనిట్లని. ఈ ఇద్దరు జయుడు, విజయుడు అనే పేర్లు కల నా ద్వారపాలకులు. వీరు మిమ్మల్ని లెక్కచేయక నా ఆజ్ఞను అతిక్రమించి చేసిన నేరానికి మీరు తగిన శిక్షే విధించారు. అది నాకు ఇష్టమే. అంతేకాక సేవకులు చేసే అపరాధం యజమానిదే అవుతుంది. కాని ఈ తప్పుకు మాననీయుడనైన నన్ను మన్నించి దయచూపండి. అంతేకాక అంటూ శ్రీహరి ఇంకా ఇలా అన్నాడు. తనువున బుట్టినట్టి బెడిదం బగు కుష్ఠ మహాగదంబుచే అనరి తదీయ చర్మము వివర్ణత నొందిన రీతి భృత్యులొప్పని పని చేసినన్ విభులు బంధుర చారు యశంబు పేరు పెంపును జడిపోయి దుర్యశము పొందుచునుందురు
విష్టపంబులన్. శరీరంలో పుట్టిన భయంకరమైన కుష్ఠరోగం చేత చర్మం చెడిపోయి రంగు మారే విధంగా సేవకులు చేసే చెడ్డ పనులు యజమానుల గొప్ప కీర్తిని, పేరు ప్రతిష్టలను పోగొడతాయి. వారికి లోకల్లో చెడ్డ పేరు వస్తుంది. అలవడనాకు మీ వలన నవ్విన తీర్థ సుకీర్తనీయ సల్లలిత వినిర్మలామృత విలాసయశో విభవాభిరామమై వెలయు వికుంఠనామమ పవిత్ర మనశ్వపచాధమాది లోకుల చెవిసోక తత్క్షణమ కోరి పునీతులజేయు వారలన్. మీ వల్ల నాకు లభించిన పుణ్యక్షేత్రం ఈ వైకుంఠం. ఇది ఎంతో పవిత్రమై, పొగడదగనదై, సుందరమై, అమృతమయమై, కీర్తివైభవంతో శోభిస్తూ అలరారుతున్నది. ఇది తన పేరు విన్నవారిని ఎటువంటి అపవిత్రులనైనా, కుక్క మాంసం తినే స్వపచులనైనా పవిత్రులను చేస్తుంది. అట్టి నేను తలంప మీ ఎట్టి సాధుజనులకపకారమర్చి చేసిన మదీయ బాహుసములైన దృంతు ఉత్సాహలీలనన్న ఇతరుల మీ మ్రోలనెన్ననేల ఇతరుల మీ మ్రోల ఎన్ననేల. అటువంటి నేను మీ వంటి సాధుజనులకు అపకారం చేసిన వారు నాకు బాహువుల వంటి వారైనా ఖండించడానికి వెనుకాడను. ఇంకా ఇతరులను మీ ముందు లెక్క చేయడమెక్కడిది? ధరణి సురోత్తమ సేవా పరిలబ్ధంబైన ఎట్టి పాతకనాశంకర నిఖిల భువన పూత స్ఫురితాంఘ్రి సరోజ తోయములుగల నన్ను సకల పాపములను శమింపజేయగలది, సమస్త లోకాలను పవిత్రం చేయగలది అయిన గంగకు జన్మస్థానమైనట్టివి మరియు బ్రాహ్మణ శ్రేష్ఠులను సేవించుట వలన లభించెడివి అయిన నా పాదపద్మ యుగము కలిగిన నన్ను అలఘుమతి విరక్తునిగా తలపక నిజ శుభకటాక్షదామక కలితాఖిల సంపద్విభవ శ్రీలలనా సంపద్విభవ శ్రీలలనారత్నంబురస్థలంబును చెందెన్. విరక్తునిగా తేలికగా భావింపక శుభకరాలైన తన కటాక్షాలనే పూలదండలతో సకల సంపదల వైభవం కలిగిన లక్ష్మి నా వక్షస్థలాన్ని అలంకరించింది. క్రతువులు సేయుచో శిఖిముఖంబున వేలుచునట్టి తద్ఘృత ప్లుత చరుభక్షణన్ ముదము పొందదు. నిస్పృహ ధర్మ మార్గ సంగతుడగు భూసురోత్తము ముఖంబున వేట్క భుజించు అయ్య విస్తృత కబళంబునన్ మనము తృప్తి వహించిన రీతి నిచలున్. ఆశలు లేనివాడై ధర్మ మార్గంలో సంచరించే బ్రాహ్మణోత్తముడు తినే చిన్న అన్నం ముద్ద వల్ల నా మనస్సుకు కలిగే సంతృప్తి యజ్ఞయాగాలలో నేతిలో ముంచి అగ్నిముఖంగా వ్రేల్చబడే హవిస్సును అందుకొని ఆరగించేటప్పుడు కూడా కలుగదు. సతతంబుర ప్రతిహత యోగమాయా విభూతిచే ప్రఖ్యాతి బొందునేను ఏ మహీసురుల సమిద్ధ నిర్మల పాద నలిన రజోవితానములు భక్తి హాటక నవరత్న కోటీరమునదాల్తు
అట్టినా చరణాంబుజాంబువులను దవిలి ధరించి సద్య పునీతాత్ములైరర్థి చంద్రావతం సాది దేవచయము. ఎవ్వాడు బ్రాహ్మణ జనులు తమకున పకృతుల్ చేసిరేని మారలుగడతడు. విప్రులను నన్నుగాగ భావించునతడు. ధర్మ పద్ధతి నా ప్రియతముడు వాడు. ఎదురులేని యోగమాయావిభవంతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను బ్రాహ్మణుల పవిత్రమైన పాదపద్మ పరాగాలను భక్తితో నా నవరత్న ఖచిత సువర్ణ కిరీటంపై ధరిస్తాను. అటువంటి నా పాదపద్మాలలో జన్మించిన గంగాజలాన్ని తలపై ధరించి శివుడు మొదలైన దేవతలు వెంటనే పవిత్రులవుతున్నారా. ఎవడైతే బ్రాహ్మణులు తనకు అపకారం చేసినా తిరిగి కోపగించడో, ఎవడైతే బ్రాహ్మణులను నన్నుగా భావిస్తాడో అటువంటివాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ఇష్టమైనవాడు. గోవితతిన్ ధరా దివిజకోటిని నన్నును దీనవర్గమున్ వావిరి భేద బుద్ధిగను వారలధోగతి బొంద అందు ఆశీ విషరోష విస్ఫురణ జంది కృతాంత భటుల్ మహోగ్ర గృధ్రావలివోల చంచువులనంగములుద్ధతి చింతురెప్పుడు. బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించిన చిరునవ్వుతోనూ సంతోషంతోనూ నిత్యం వారిని పూజిస్తూ తండ్రిని కన్నకొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచి మాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులవుతారు. ధరణి సురోత్తముల్ బహువిధంబులతమ్ము పరాభవించినన్ దరహసితాస్యులై అతిముదంబున నిచ్చలు పూజ సేయుచున్ సరసవచో విలాసముల సన్నుతి సేయుచు తండ్రినాత్మజుల్ కరమనురక్తి పిల్చుగతి కైకొని పిల్చిన వారు నా సముల్. కరమనురక్తి పిల్చుగతి కైకొని పిల్చిన వారు నా సముల్. బ్రాహ్మణోత్తములు ఎన్ని విధాలుగా తమను అవమానించిన చిరునవ్వుతోనూ సంతోషంతోనూ నిత్యం వారిని పూజిస్తూ తండ్రిని కన్నకొడుకులు అనురాగపూర్వకంగా పిలిచే విధంగా మంచి మాటలతో వారిని గౌరవిస్తూ పిలిచేవారు నాతో సమానులవుతారు. వినుడయ్యనఘ చరిత్రుల కనయము ప్రియతముడనగుచు అమ్ముడు ఓదున్ నూను నన్ను భృగువు తన్నిన కనలక పరితోష వృత్తి కైకొంటిగదే. కనలక పరితోష వృత్తి గైకొంటిగదే. వినండి, అటువంటి పుణ్యాత్ములకు నేను ఎప్పుడూ ప్రియతముడనే అమ్ముడుపోతూ ఉంటాను. పూర్వం భృగు మహర్షి నన్ను తన్నినా కోపించకుండా మిక్కిలి సంతోషంతో ఆదరించాను కదా. పులుచునా మానసాంభోజాత భావంబు తెలియంగలేకయుధృత్తులగుచు కడగి మీయానతి గడచిన తద్దోష ఫలము వీరలకు సంప్రాప్తమయ్యే. మునులారనా చిత్తముననున్న రీతియు ఇట్టిద భూమిపై పుట్టి వీరల చిరకాలమున నా అంతికమున కోరినరుదంచునట్లుగా
అనుమతింపవలయునని అమ్ముకుందుండు వలుగుటయును వినిమనంబున సనకాది మునివరేణ్యులం మహాత్ముని మృదుల భాషామృతంబు తవిలి క్రోలియు రోష సందష్టులగుచూ. మునులారా, నా హృదయకమలంలోని అభిప్రాయాన్ని వీళ్లు తెలుసుకొనలేక మీ ఆజ్ఞను మీరిన దోషానికి తగల ఫలాన్ని పొందారు. నా సంకల్పం కూడా ఇదే. వీళ్లు భూమిపై పుట్టి కొద్ది కాలంలోనే తిరిగి నా సమీపానికి వచ్చేటట్లు అనుమతించండి అని ఆ ముకుందుడు చెప్పగా విని సనకాది మునులు అతని సుకుమార వచనామృతాన్ని రుచిచూచి కూడా కోపాన్ని విడువలేనివారే. మునివరుల్ తమ చిత్తముల తృప్తి పొందక పంకజాతాక్షుడు పలికినట్టి పరిమిత గంభీర బహుళార్థ దురవగాహములును విస్ఫురదమృతతుల్య మాధుర్య సుగుణ సమన్వితములు వినిర్గత శబ్దదోషనికాయములును అయిన వాక్యములకు ఆత్మల పరితోషమంది ఇట్లనిరి నెయ్యమున మనల ఒడయడిప్పుడు నందించియో తలంప అర్థి నిందించియో మత్కృతైక దండమునకు సంకోచమందియో యనుచు సంశయాత్ములగుచు వివేకించి అంతలోన సనకాది మునిశ్రేష్ఠుల మనస్సులు తృప్తి చెందలేదు. పరిమితంగా, గంభీరంగా, వివిధార్థాలతో అవగాహన కందక అమృతంతో సమానమై మాధుర్యగుణంతో కూడి దోషరహితమైన ఆ మహావిష్ణువు మాటలకు మనస్సులో సంతోషించి, మన ప్రభువు ఇప్పుడు స్నేహంతో మనలను అభినందిస్తున్నాడో లేక నిందిస్తున్నాడో లేక మనము విధించిన శిక్షకు సంకోచిస్తున్నాడో తెలియదు అనుకుంటూ వితర్కించుకొని అంతలోనే నళినాక్షుడు తమ దశ కృప కలిగిన భావంబు తెలిసి కౌతుకమొలయం పులకీకృతాంగులై ఉత్కలికన్ హర్షించి నిటల ఘటితాంజలులై హరి తమపై దయ కలిగి ఉన్నాడని అర్థం చేసుకొని కుతూహలంతో పులకించిన శరీరాలు కలవారే ఉత్కంఠతో సంతోషించి నుదుట చేతులు జోడించి భరిత నిజయోగమాయా స్ఫురణందనరారు అతి విభూతియు బలము పరమోత్కర్షముగల ఈశ్వరునకు నిట్లనిరి మునులు సద్వినయమునన్ స్వయంగా కల్పించుకున్న యోగామాయ ప్రభావం వల్ల విలసిల్లే ఐశ్వర్యంతో పరాక్రమంతో సర్వోత్కృష్టుడైన విష్ణువుతో ఆ మునులు వినయంతో ఇట్లా అన్నారు. పొలుపు దీపింప నిత్య విభూతి నాయకుడవు భగవంతుడవు అనఘుడవు నీవు మత్కృతంబప్పుడు నీకభిమతమటంటి వీశా భవదీయ చారిత్రమెరుగ తరమే దేవా, తేజోవంతమైన నిత్యేశ్వర్యం కల నాయకుడవు భగవంతుడవు పుణ్యమూర్తివి, మేము చేసిన పని నీకు సమ్మతమే అన్నావు. నీ లీలలు తెలుసుకొనడం ఎవరికి సాధ్యం? దేవగణాళికల్ల పరదేవతలై తనరారునట్టి విప్రావళికాత్మనాయకుడవై పెను పొందిన నీకు
ధరాదేవతలెల్లనెన్న అధిదేవతలైరట ఎటి చోద్యమో దేవా సమస్త పావన సుధీ జనతావన విశ్వభావన. దేవా, నీవు పరమపావనుడవు, సాధుజన రక్షకుడవు, సర్వజ్ఞుడవు, దేవతలందరికీ పరదేవతలైన బ్రాహ్మణుల ఆత్మలకు అధినాయుడవైన నీకు ఆ బ్రాహ్మణులే అధిదేవతలైనారట. ఎంత చోద్యం! కమలదళాక్ష నీవలన కల్గిన ధర్మము తావకానతారముల. కమలదళాక్ష నీవలన కల్గిన ధర్మము తావకావతారముల సురక్షితంబగు నిరంబగు ఈశ్వర నిర్వికార తత్వమునదనర్చు నిన్నరయ తత్ఫల రూపము తత్ప్రధాన గోప్యమునని పల్కుచుందురు కృపామయ లోచన పాపమోచన. కమలనైనా నీవలన ఉద్భవించిన ధర్మం నీ అవతారాల వల్ల కాపాడబడి సుస్థిరంగా ఉంటున్నది. దేవా, దయామయ, పాప విమోచన, మార్పు పొందని సత్యస్వరూపంతో ఉన్న నిన్ను గమనించిన పెద్దలు నీవే ఆ ధర్మానికి ఫలస్వరూపమని, ఆ ధర్మంలోని ప్రధాన రహస్యమని చెప్తూ ఉంటారు. మహితలపోయనౌవని సమగ్ర పరిగ్రహమున్ లభింప నిస్పృహమతులై మునీశ్వరులు మృత్యుభయంబును పాతురట్టి సన్మహిత వివేకశాలి గుణమండన నీకిలనన్య సత్పరిగ్రహమది ఎటి చోద్యము జగత్పరిపాలన నిత్యఖేళన. దేవా, మంచి వివేకం కలవాడా, గుణభూషణ, లోకపాలక, నిత్య వినోది, ఎవని సంపూర్ణ అనుగ్రహం పొంది మునీశ్వరులు కోరికలు లేనివారే మృత్యుభయాన్ని పోగొట్టుకుంటారో అటువంటి నీకు ఈ లోకల్లో మరొకరి అనుగ్రహమా, ఎంత వింత! సతతంబునర్థార్థి జనశిరోలంకార పదరేణువులు గల పద్మనేడు జలజ కింజల్క నిష్యంద మరందలో జలజ కింజల్క నిష్యంద మరందలో భాగత భ్రమర నాయకుని పగిది ధన్య జనార్పిదోదంచిత తులసికాదామంబునకు నిజధామమగుచూ భాసిల్లు భవదీయ పాదారవిందముల్ విలసిత భక్తి సేవింపుచుండ కమలనయన కమలనయన కృపావలోకనములయ అర్థి చూడవు భాగవతానురక్తి చేసి భవదీయ మహిమంబు చిత్రమరయ చిరశుభాకార ఇందిరా చిత్త చోరా. లక్ష్మీదేవి పాదపద్మాలు ఎల్లప్పుడూ సంపదలను కోరుకునే భక్తుల శిరస్సులకు అలంకారాలు. పద్మకేసరాల నుండి స్రవించే మకరందం మీది ఆశతో వచ్చే తుమ్మెదవలే ఆ లక్ష్మీదేవి భక్తజనులు అర్పించిన తులసిమాలలు కలని పాదపద్మాలను భక్తితో సేవిస్తూ ఉండగా కృపాకటాక్షములు పొంగిపొరలగా పొడచూపే భాగవతుల మీద అనురక్తి యొక్క నీ మహిమ గమనించుటకు బహు విచిత్రమైనది. కమలాక్ష, నిత్యశుభాకార, లక్ష్మీ మనోహర,
నీ మహిమ చిత్రమైనది. చిరభాగ్యోదయ దేవదేవ చిరభాగ్యోదయ దేవదేవ లలిత శ్రీవత్సలక్ష్మాంగ ఈ వర విప్రానుపదైక పుణ్యరజమే వర్ణింప నీమేనికాభరణం వంటివి సర్వలోకులకు విప్రశ్రేణి మహాత్మ్యమీ వెరుగంజపుటకై ధరించిది గదా ఎన్నం పవిత్రాకృతిన్. దేవదేవ, నీవు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడవు. అందమైన శ్రీవత్సమనే పుట్టుమచ్చతో అలరారేవాడవు. ఈ శ్రేష్ఠులైన బ్రాహ్మణుల పాదాలకు అంటిన పుణ్యపరాగమే నా శరీరానికి ఆభరణం అన్నావు. సమస్తలోకులకు బ్రాహ్మణుల గొప్పతనాన్ని తెలియజేయడానికే గదా పవిత్రమైన ఆ రూపు ధరించావు. అదియునుగాక అంతేకాక ధర్మమూర్తివి జగత్కర్తమునగు నీవు ప్రోవంగదగు వారి ప్రోవవేని అవిరళ వేదోక్తమగు ధర్మ మార్గమసన్మార్గమగుగాన సత్వగుణ విశిష్టుండవగుచు ఈ జీవసంఘంబు సేమమరసి రక్షింతు నీ దైవశక్తి. సేవమరసి రక్షింతు నీ దైవశక్తి చేతను ధర్మ విఘాతుల దండించు నీకు అంచితమైన నిగమ ధర్మ మార్గనాశక విధములు మదికి నింపుగావు విప్రులయందు సత్కరుణ మెరసి ఘనత పలికిన వినయవాక్యములు నీకు యుక్తమొగుచుండు సతతంబు భక్తవరద. అటువంటి నీవు రక్షింపదగన వారిని రక్షించకపోతే వేదాలలో చెప్పిన ధర్మ మార్గం అధర్మ మార్గం అవుతుంది. కనుక సత్వగుణాన్ని స్వీకరించినవాడవై ఈ ప్రాణుల క్షేమాన్ని తెలుసుకొని రక్షిస్తావు. ధర్మద్రోహులను నీ దైవశక్తి చేత దండించే నీకు వేదధర్మ మార్గాన్ని నాశనం చేసే పద్ధతులు ప్రియం కావు. బ్రాహ్మణులపై దయ కలిగి వినయంతో పల్మిన ఈ మాటలు భక్తవరదుడవైన నీకు యుక్తమై ఉన్నాయి. అట్లయినం పరులయడ వినయంబులు పలికిన ప్రాభవహానియగునని తలంచితివేని. ఆ విధంగా ఇతరుల పట్ల వినయంతో మాట్లాడితే గౌరవానికి హాని అవుతుందని నీవు భావించినట్లయితే విశ్వమునకెల్ల కర్తవు విశ్వనిధివి విశ్వ సంరక్షకుండవై వెలయు నీకు కడగి ప్రాభవహాని ఎక్కడిది తలప ఎడగి ప్రాభవహాని ఎక్కడిది తలప వినయములు నీకు లీలలై వెలయుగాన. విశ్వానికి కర్తవు విశ్వమూర్తివి విశ్వరక్షకుడవు అయి విరాజిల్లే నీకు గౌరవహాని ఎక్కడిది? ఈ వినయాలు నీ లీలావిలాసాలు కదా. మునుల మగుమమ్ము అతిమోదమునను నీవు సత్కరించుటలెల్ల సజ్జన పరిగ్రహార్థమయుండుగాదే మహాత్మ. ఒకటి విన్నవించెదమీ జయ విజయులకును ఒకటి విన్నవించెదమీ జయ విజయులకును. మహానుభావ, మునులమైన మమ్ములను మిక్కిలి సంతోషంతో గౌరవించడం సజ్జనులను ఆదరించే నీ స్వభావం తప్ప మరొకటి కాదు. ఒక విన్నపం, ఈ జయ విజయులపై అలిగి
మేము శపించితిమి, అలిగి మేము శపించితిమంతకంటే బెడిదమగునాజ్ఞసేయనభీష్టమేని చేయుమదిగాక సమధిక శ్రీదనర్పజేసి రక్షించదేని రక్షింపుమీశా. మేము వీరిని శపించాము దేవా, అంతకంటే కఠినంగా శిక్షించాలనుకుంటే నీ ఇష్టం. అలా కాక అధిక సంపదలిచ్చి రక్షించాలనుకుంటే రక్షించు. అట్లయినా మాకుం ప్రియంబగుంగావున అనపరాధులు అతి నిర్మలాంతఃకరణులు అయిన వీరలకు అనృతంబులు అలికితిమేని మమ్మైనం చిత్తంబు కొలందేన ఆజ్ఞాపింపుమని కనకమలంబులు మొగిచి కృతాంజలులయ్యున్న మునులం కరుణార్ద్ర దృష్టిం కనుంగుని. నీవు ఎలా చేసినా మాకు ఇష్టమే కనుక నిర్దోషులు నిష్కల్మష హృదయులు అయిన ఈ జయ విజయులను మేము అనరాని మాటలు అని ఉంటే మమ్మల్నైనా నీ ఇష్టం వచ్చినట్లు శిక్షించు అని చేతులు జోడించి నమస్కరించిన సనకాది మునులను దయతో చూచి, అనగుడు భగవంతుండిట్లనియన్ మునులార వీరలరన్ భువికింజని అచట అసురయోనింజనియింతురు లోభమోహ సంగతులగుచున్. పుణ్యాత్ముడైన భగవంతుడు ఇలా అన్నాడు, మునులారా, ఈ జయ విజయులు భూలోకానికి వెళ్లి అక్కడ లోభమోహాలు కలవారే రాక్షసులే జన్మిస్తారు. దేవజనావళి కుపహతి గావించుచు నిఖిల భువన కంటక వృత్తిన్ జీవించుచు నాయడ సంభావిత వైరానుబంధ భావులు అగుచున్. దేవతలకు అపకారం చేస్తూ సర్వలోక కంటకులై జీవిస్తూ నా పట్ల వైరభావం కలవారే. ఆహవముఖమున నను అతి సాహసమున నెదిరి పోరి చక్రనిశిత ధారాహతి తెగి వచ్చదరుత్సాహమెలర్పంగ నాదు సన్నిధి కంతన్. ఎంతో సాహసంతో నన్నెదిరించి నాతో యుద్ధం చేసి నా సుదర్శన చక్రం చేత మరణించి తిరిగి సంతోషంతో నా సన్నిధికి చేరుతారు. అదియునుగాక అంతేకాక నను వైరంబుననైనను మనమున తలచుటను నా సమక్షమున మదాననమీక్షించుచు నీల్గుట అనఘాత్మకులై వసింతురస్మత్ పదవిన్. నన్ను విరోధంచేతనైనా తమ మనస్సులలో భావించడం వల్లనూ నా సమక్షంలో నా ముఖాన్ని చూస్తూ మరణించడం వల్లనూ వీళ్లు పుణ్యాత్ములై నా ఆస్థానంలో నివసిస్తారు. వినుడిల మీదనికెన్నటికి పుట్టువులేదు వీరికి మీరలు వల్కిన ఎట్ల నాదు చిత్తమునను తలతుంగాన మీ మనంబులనింకన్. ఓ మునులారా, వినండి. ఆ తరువాత ఎన్నటికీ వీళ్లు భూమి మీద జన్మించరు. మీరు చెప్పినట్లే నేను ఆలోచించాను కనుక ఇక మీ మనస్సులలో దీనికి చింతదక్కుడు సుధీజన పుంగవులన్న ప్రీతులై ఆ నలినాసనాత్మజులనంతుని భావము తామెరింగి పెంపూనిన వేట్కదేలి
తెలివొందిన చిత్తములను దించి రంభోనిధి సాయి ఆర్తజన పోషణ భూషణు పాప శోషణు. దీనికోసం చింతించకండి అని విష్ణువు చెప్పగా బ్రహ్మపుత్రులైన ఆ సనక సనందాదులు అనంతుడైన శ్రీహరి భావాన్ని తెలుసుకుని అధికమైన ఆనందంలో తేలి ప్రసన్న హృదయాలతో క్షీరసాగర శయనుడు ఆర్తజనులను రక్షించడమే అలంకారంగా గలవాడు పాపాలను రూపు మాపేవాడు అయిన శ్రీహరిని స్తుతించారు. మరియును ఇంకా ఆసనకాదులంత పులకంకురముల్నవలొత్త పులకాంకురముల్లనలొత్త బాష్పధారా సుభగాక్షులై ముని శరణ్యవరేణ్యునగణ్యు దేవతాగ్రేసరు దివ్యమంగళ శరీరము చారు తదీయ ధామమున్ భాసురలీల జూచి నవ పద్మదళాక్షునకున్ వినమ్రులై అప్పుడా సనకాదులు పులకింత మొలకెత్తగా ఆనందబాష్పధారలు కనుల వెంట ప్రవహించగా మునులు శరణు కోరే ఉత్తముడు ఇంతవాడని అంతవాడని లెక్కింపరానివాడు దేవతలలో శ్రేష్ఠుడు అయిన విష్ణువు యొక్క దివ్యమంగళ శరీరాన్ని అతని వైకుంఠ మందిరాన్ని సందర్శించి క్రొంగ్రొత్త తామర రేకుల వంటి కన్నులు గల అతనికి నమస్కరించి తమ పలికిన భాషణములు కమలోదరు భాషణములుగా తలచుచు నియమునన్ వైష్ణవలక్ష్మిన్ ప్రమదంబున ప్రస్తుతించి పరమేశ్వరుజే తాము మాట్లాడిన మాటలను విష్ణువు మాటలుగా భావిస్తూ స్నేహభావంతో విష్ణుమూర్తి భార్య అయిన లక్ష్మీదేవిని స్తుతించి ఆ శ్రీహరిచేత ఆమంత్రితులై తగ నిజధామములకు జనిరివారు తడయక లక్ష్మీకాముడు జయ విజయులనభిరామంబుగ చూచి పలికే రయమొప్పారన్. అనుజ్ఞ పొందినవారే ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్లారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు. మీరసురయోనిందని వారితులై జననమందవలసెను నే దుర్వారబలాఢ్యుడనయును వారింపగనోప విప్రవచనములందు. అనుజ్ఞ పొందినవారే ఆ సనకాదులు తమ నివాసాలకు వెళ్లారు. శ్రీనాథుడు జయవిజయులను దయతో చూసి వెంటనే ఇలా అన్నాడు. అదిగాన ధనుజయోనిం పదపడి జనించి మద్విపక్షులరై మీ మదినెప్పుడు నన్నే తలచుచు వదలక నా చేత చచ్చి వచ్చెదరిటకు. అందువల్ల మీరు వెంటనే రాక్షసులై జన్మించి నాకు శత్రువులై మీ మనస్సులలో ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాచేత మరణించి ఇక్కడికి వస్తారు. పొండని ఆనతిచ్చి హరి ఫులసరోరుహపత్ర నేత్రుడాఖండల ముఖ్య దిగ్వర నికాయ కిరీట లసన్మణి ప్రభామండిత పాదపీఠుడు రమారమణీమణితోడ ఏగుదే నిండిన వేడ్కనేగే నిజ నిర్మల పుణ్య నివాస భూమికి.
వెళ్ళండి అని ఆజ్ఞాపించి వికసించిన పద్మపత్రాల వంటి కన్నులు కలవాడు, ఇంద్రాది దిక్పాలకుల కరిటాలలోని మణులచేత ప్రకాశించే పాదపీఠం కలవాడు అయిన హరి లక్ష్మీదేవి వెంటరాగా సంతోషంతో తన నిర్మల పుణ్య మందిరానికి వెళ్ళాడు. అంత అప్పుడు నిజ తేజోహానిగా జయ విజయులు ధరగూలిరపుడు విహ్వలురగుచు జయ విజయులు ధరగూలిరపుడు విహ్వలురగుచు త్రిజగముల సుర విమానం రజముల హాహారవంబు క్రందుగ జలగన్. జయ విజయులు తమ తేజస్సును కోల్పోయి నిశ్చేష్టులై నేలకూలారు. ముల్లోకాలలోనూ దేవతా విమానాలలోనూ హాహాకారాలు చెలరేగాయి. వారలయాదితి గర్భాగారంబుననున్నవారు గడగి తదీయోదార ఘన తేజమిపుడ నివారణమీ తేజమెల్ల వముగజేసెన్. ఆ జయ విజయులే ఇప్పుడు దితి గర్భంలో ఉన్నారు. వారి సాటిలేని మేటి తేజస్సే మీ తేజస్సులన్నిటినీ వమ్ము చేసింది. ఇంతకు మూలమా హరి, ఇంతకు మూలమా హరి, రమేశ్వరుడర్థినొనర్చు కార్యముల్ వింతలే. సర్వభూత భవవృద్ధి వినాశన హేతుభూతుడాద్యంత వికార శూన్యుడు దయానిధి మీ ఎడమేలు చేయు నీ చింతదొరంగి వేతనుడు చేకురు మీకు మనోరథార్థముల్. దీనికంతా ప్రధాన కారణం ఆ హరి, ఆ శ్రీనాథుని లీలలు వింతగా ఉంటాయి. సమస్త జీవరాశుల వృద్ధిక్షయాలకు కారణమైనవాడు, ఆది అంతం అనే వికారాలు లేనివాడు, దయకు నిలయమైనవాడు అయిన విష్ణువు మీకు మేలు చేస్తాడు. ఈ విచారం వదిలిపెట్టి వెళ్ళండి, మీ కోరికలు తీరుతాయి అని వనజాసనుడాడిన వినితద్రుతాంతమెరిగి విబుధులు నాకంబునకేగిరి. దితి నిజనాథుని మాటలు దలచి అపరితోషము తోడన్. అని బ్రహ్మదేవుడు చెప్పగా విని దేవతలు ఆ వృత్తాంతాన్ని అర్థం చేసుకుని స్వర్గలోకానికి వెళ్లిపోయారు. దితి తన భర్త మాటలను తలుచుకొని అసంతృప్తి చెందింది. బొమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము 21 విధాత వరాహస్తుతి, 22 దితికశ్యప సంవాదంబు, 23 కశ్యపుని రుద్రస్తోత్రంబు, 24 దితి గర్భంబు ధరించుట, 25 దితిగర్భ ప్రకారంబు చెప్పుట, 26 సనకాదుల వైకుంఠ గమనంబు, 27 సనకాదుల శాపంబు, 28 శ్రీహరి దర్శనంబు, 29 సనకాదుల హరిస్తుతి, 30 బ్రహ్మణ ప్రశంస,